హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వంకర మిరపకాయలు అంటారు కదా, అవి అయితే తీసుకున్నాను. ఒక పావు కేజీ అయితే తుడుములు తీస్తున్నాను. తుడుములు తీసి ఎండలో పెడుతున్నాను. ఎండ అయితే పెద్దగా లేదు, కానీ కొద్దిగా అన్న మెత్తగా ఉన్నాయి, కొంచెం అన్నీ ఎండుతాయి కదా, నేను ఎండలో పెడుతున్నాను. బిర్యానీ మసాలా అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్కి అయితే ముక్కుడు పెట్టుకుని అందులో ధనియాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, సాజీరా, సోంపు వాటిని కూడా ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా మరాఠీ మొగ్గలు, లాలిక్కాయలు, లాంగ మొగ్గలు కొన్ని, జాపత్రి ఒక 2, రాతి పువ్వు అంటే దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటారు, అది, నల్ల లాలిక్కాయలు, కొద్దిగా మిరియాలు, దాల్చిన చెక్క, కలర్ కోసం ఎండుమిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు అంటారు కదా అవి, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసి దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా బిర్యానీలోకి, వెజ్ కూరల్లోకి, నాన్ వెజ్ కూరల్లోకి కూడా ఎందులోకైనా సరే మసాలా అనేది చాలా బాగుంటుంది. దినుసులు అన్నీ వేయించుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వేరేగా సపరేట్గా ప్లేట్లో పెట్టుకొని నేనైతే ఫ్యాన్ అయితే వేసాను. ఫ్యాన్ గాలి కింద అయితే కొంచెం చల్లారుతాయి కదండి. ఈ లోపు అయితే ఫ్యాన్ కింద చల్లారుతాయి కదా అని అరటిపళ్ళు అయితే ఉన్నాయి ఇంట్లో, వాటితో అయితే బనానా ప్యాన్ కేక్ అనేది తయారు చేద్దామని అనుకుంటున్నాను. అవైతే తీయడానికి అయితే స్టవ్ అనేది పొద్దున అయితే క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. అందుకే కొంచెం నీట్గా అయితే అనిపిస్తుంది. నీట్గా ఉంటేనే నాకైతే వంట చేయాలనిపిస్తుంది. నీట్గా లేకపోతే వంట గదిలోకి వెళ్ళాలంటేనే చాలా అనిపిస్తుంది. అందుకైతే నేను ఎప్పటికప్పటికైతే క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను. వీడియోకి కిటికీలోంచి అయితే చల్లగానే గాలేస్తుంది, కానీ వీడియో అయితే సరిగ్గా కనిపించట్లేదు. కిటికీ కట్టన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత అయితే కెమెరా అయితే నీట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ మసాలా దినుసులు అన్నీ వేపి పెట్టాను కదా, ఆ మూకుడు అవన్నీ కూడా పచ్చగా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా కూడా అనేది సర్దేసుకుంటూ ఉంటే గజిబిజిగా అనేది ఉండదు. మనకి ఏం చేయాలన్నా క్లారిటీగా ఉంటాం. బనానా ప్యాన్ కేక్ తయారు చేద్దామని అన్నాను కదా, బనానాస్ అయితే తీసాను. నా కెమెరా అయితే అట్ల పుల్లకి పెట్టి సెల్ని దానికి సెట్ చేసి బియ్యం దాంట్లో అయితే గుచ్చుతున్నానండి. అందుకే కెమెరా అనేది అటు ఇటు సాగుతూ ఉంది. ఎడిటింగ్లో క్లిప్ అయితే తీయలేకపోయాను. మీ వీడియో అనేది ఎలా వచ్చిందని ఏమనుకోకండి. ఇది మా ఊర్లో ఎర్రనబాబు గుడి దగ్గరికి, సత్తమ్మ గుడి దగ్గరికి అయితే అరటిపళ్ళు పంపించాం. అయితే ఎక్కువగానే ఉన్నాయని ఏం చేయాలని తెలియట్లేదు. మా వాడైతే ఏమన్నా స్నాక్స్ కింద తయారు చేయమ్మా, ఏమన్నా ఉంటే పెట్టాను. ఇంకేమీ ఇంట్లో అయితే లేవు, కానీ బనానాస్ ఉన్నది. బనానా ప్యాన్ కేక్ తింటావా అంటే సరే తింటానన్నా. కేక్ చేయమన్నాడు, కానీ కేక్ అయితే కొంచెం ఎక్కువ పని తీసుకుంటుంది. ఇదైతే ప్యాన్ మీద అట్ల కేక్ మీద అయితే వేసేస్తే సింపుల్గా అయిపోతుంది కదా, ప్యాన్ కేక్ కింద అయితే చేస్తారన్న. సరే అయితే అన్నాడు. ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఒక కప్పు బెల్లం అయితే వేసుకుని తర్వాత ఒక పల్స్ అయితే ఇచ్చుకుంటే సరే క్రీమ్ కింద అయితే తయారైపోతుంది. దాంట్లో కొంచెం గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి అయితే కప్పు కన్నా ఎక్కువ వేసుకున్నాను. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తయారు చేద్దామని తీసాను. ఒక 2 స్పూన్స్ రాగి పిండి కూడా యాడ్ చేశాను. అందులో కొంచెం వెనిగరు, కొద్దిగా ఫుడ్ కలర్ అనేది మొన్న అయితే స్మార్ట్ నుంచి అయితే తెచ్చాను. అసలు ట్రై చేద్దామని వేసాను, కానీ బాదం పప్పు, పిస్తా పప్పు అయితే చాపర్లు వేసుకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని అందులో వేసుకున్నాను. అంటే ముక్కలకి అవి ఎందుకంటే చిన్న ముక్కల కింద వేసుకున్నానంటే కొంచెం తినేటప్పుడు పన్ను కింద తగిలితే కానీ కమ్మగా అనిపిస్తుంది, దాని టేస్ట్ అయితే బాగుంటుంది కదని చిన్న చిన్న ముక్కల కింద అయితే చాపర్లో వేసాను. ఈ విధంగా అయితే కలుపుకున్నాను. ఈ విధంగా కాదేమో మళ్ళీ కొంచెం వాటర్ అయితే కొంచెం కలుపుకుని ఇలా ఈ విధంగా అయితే మళ్ళీ కలిపాను. కొంచెం వాటర్ అనేది వేసి ఆ తర్వాత అయితే గ్యాస్ మీద అంటించి దాని మీద అయితే అట్ల రేక్ అనేది పెట్టి దాని మీద అయితే కొంచెం బటర్ అనేది యాడ్ చేశాను. బటర్ అనేది ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ప్రతి దాంట్లోనే తీసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. బటర్ అనేది శుభ్రంగా కరిగిన తర్వాత అయితే అట్ల పుల్లతో అటు ఇటుగా కదిపేస్తుంది. అదే అటు ఇటుగా అట్ల రేక్ అంతా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుని ప్యాన్ కేక్స్ అయితే వేస్తున్నాను. నా అట్ల రేక్ అయితే మధ్యలో గుండ్ర ఉండి చుట్టూరు అయితే కొంచెం ఎత్తుగా ఉంటుంది. అందుకైతే కలిసిపోయినట్టుగా వచ్చినాయి, కానీ తిరిగేసినప్పుడు అయితే కలిసిపోయినట్టుగా ఏమీ రాలేదు, కానీ బాగానే వచ్చినాయి. అయితే ప్యాన్ కేక్స్ అనేవి పొయ్యి మీద ఉడుకుతూ ఉంటాయి కదా, ఈ లోపు వరుణోక్ అనేది ఆడించి పెట్టుకున్నాను. మొన్న అదైతే జల్లించుకోలేదు, అదే జల్లిందామంటే అబ్బాయి తీసి పెట్టుకున్నాను. ప్యాన్ కేక్స్ అనేది తిరిగేసుకుంటున్నాను. చాలా బాగుంది ప్యాన్ కేక్స్ అనేవి. దీని స్మెల్ అయితే చాలా బాగుందండి. నెయ్యి వేసిన తర్వాత ఈ బనానా బ్యాటర్ అనేది కలిపి వేస్తే బేకరీలో ఫ్రిడ్జ్ దగ్గర వచ్చిన స్మెల్ లాగా అనిపించింది. మంచి అరోమా అయితే అనిపించింది. నెయ్యి వేసి బ్యాటర్ వేసిన తర్వాత ప్యాన్ కేక్స్ అయితే ఆ తర్వాత ఇంకొక వాయి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత అవి ఉడుకుతూ ఉంటాయి కదా, మళ్ళీ మసాలాలు చల్లారిపోయినాయి కదా, మిక్సీ జార్ పట్టుకుందామని తెచ్చుకుని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను.
బాగా మెత్తగా అయితేనే ఆడుకుంటేనే మసాలా అనేది బాగుంటుంది కదా. మెత్తగా ఆడిన తర్వాత లాలిక్కాయలు వేసుకుని ఒక జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకుంటే కొంచెం అందులో కచ్చపిచ్చగా లాలిక్కాయలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఒక పక్కన పొయ్యి మీద అవి అవుతున్నాయి, ఒక పక్కన ఈ మసాలాలు ఇవన్నీ ఆడుకోవడం కూడా అవుతుంది. అటు ఇటుగా చేసుకుంటే పని, పొయ్యి మీద వంట చేసుకున్నప్పుడు అనేది కూడా మనం చాలా పనులు అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా అనిపిస్తుంది. అటు వంట అవుతుంది, ఇటు పనులు అవుతాయి. ఒకేసారి శ్రమ అనేది పెట్టి ఒకేసారి అడావిడిగా అయితే చేసుకోగలదు. ఈ మసాలా అనేది స్టోర్ చేసుకు పెట్టుకుంటే ఒక 6 నెలలైనా సరే స్మెల్ అయితే పోకుండా ఉంటుంది. బయట పెట్టుకున్నా సరే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి, బయట పెడతాను. అది 6 నెలలైనా సరే స్మెల్ పోకుండా మంచి భలే అనిపిస్తుంది. వంకర మిరపకాయలు అంటారు కొంతమంది, కాశ్మీర్ మిరపకాయలు అంటారు, బెంగళూరు మిరపకాయలు అంటారు. అవి అయితే నేను మన దగ్గర పాత కారం అనేది ఉంది. నాకు అలా కారం అనేది చూసారు ఎలా అనిపిస్తుంది. నేను సమ్మర్లో ఆడించిన కారం అది. కానీ ఇంట్లో వాడేద్దామని వాడకుండా ఉందామంటే కారాన్ని ఏం చేయాలో తెలియక నేను ఏం చేశానంటే, మా ఇంటి దగ్గర మా ఇంటి పక్క వాళ్ళు అన్నారు, కారంలోని కలర్ మిరపకాయలు ఉంటాయి కదా, తెచ్చి ఆడించాను అన్నారు. ఈ అందులో కలిపి కొంచెం కలర్ వస్తాను. నేను పావు కేజీ తెచ్చాను, కానీ పావు కేజీ కలుపుకోకుండా అందులో కక్కుర్తి కింద ఒక 50 గ్రాములు తీసి ఆడేస్తే కలర్ వచ్చేస్తేమో అనుకున్నాను. కానీ 50 గ్రాములు దాంట్లో పక్కకు కూడా రాలేదు. ఆ ఎండుమిరపకాయలు కూడా అన్నీ ఆరబెట్టిన తర్వాత కలర్ అయితే మారుతుంది అన్నారు. మళ్ళీ కొన్ని ఎండలో పెట్టి కనవ మిరపకాయలు కూడా వేసి నేను కారం పట్టుకొని లోపు అయితే వరిలోకి అనేది తీసి పెట్టుకున్నాను కదా, అదైతే బయటికి తెచ్చుకుని జల్లించుకుంటున్నాను. జల్లించుకున్న పిండి అయితే నూకైతే వరిపిండి వస్తుంది, నూక వస్తుంది. బయట అయితే తెచ్చుకుంటున్నాం, 25 రూపాయలు అవుతున్నాయి కదా. ఇంట్లో రేషన్ బియ్యం ఉండి ఆడించట్లేదని మా ఇంట్లో ఆయన తిడుతున్నారు. అందుకని ఈసారి అయితే ఆడించి చూద్దాం. అసలు ఉప్మా చూద్రి కానీ ఆడింతాను. ఈ ఉప్మా బయట కొనుక్కునే ప్యాకెట్కి దీనికి అయితే చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అదైతే బయట కొనుక్కున్న ఒక ప్యాకెట్ అయితే పొడిగా వస్తుంది, ఇదైతే ముద్దగా అయిపోద్ది. అయినా సరే ఆడించమంటున్నారు కదా, ఒకసారి నేనైతే ఆడించి చూపించి మీకు ఉప్మా అయితే చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. దానికి దీనికి చూద్రిగానే అయితే నేను పక్క నుంచి చెప్తున్నాను. ఎంచక్కా ఉంటుంది అంటున్నారు మా వాళ్ళు అయితే. బయట కొనుక్కున్న ప్యాకెట్ 25 రూపాయలు తీసుకున్న ఒక ట్రిప్కే వస్తుంది కానీ అదైతే పొడిపొళ్ళు ఆడుతూ ఉంటుంది. మిల్లు పట్టించినా సరిగ్గా కొంచెం మెత్తగా కొంచెం నూక ఉండడం వల్ల వాటర్ అనేది సరిగ్గా తెలీదు. ప్లస్ ముద్దగా నాకు ఎందుకో ఇంట్లో ఆడించుకున్న నూక అయితే ముద్దగా అయిపోతుంది. ఈ మధ్యలో అయితే బయట నూక అనేది అలవాటు అయిపోయింది. ఇది చేసి చూడాలి ఎలా వస్తుందో. ఒకసారి చేసి చూస్తే మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఈ నొక్క డిఫరెన్స్ ఏదో. కొంచెం వరిపిండి కూడా వస్తుందండి. వరిపిండి కూడా ఉంటే దేంట్లోకైనా ఏదైనా శనగపిండిలో కానీ పకోడీల్లో కానీ వాడుకోవడానికి కూడా బాగుంటుంది. వరిపిండి వస్తుంది, వరినొక్క వస్తుంది. అటు ఇటుగానే కొంచెం బియ్యం అయితే ఆడించి పెట్టాను. ఇలా మధ్యాహ్నం టైంలో అయితే చాలా పనులు అనేవి చేసుకోవచ్చు. ఖాళీగా ఉంటాం కదా, ఒక అరగంట సేపు మనం రిలాక్స్గా పడుకున్న తర్వాత లేచి ఇలాంటి పనులు అనేవి చేసుకుంటూ ఉంటే పని అనేది ఒత్తిడి ఎక్కువగా కాకుండా కొంచెం ఆగినట్టు ఉండదు. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకుని కొంచెం పనిగా చేసుకోవచ్చు. ఇలాంటి ఖాళీ టైంలో పనులు అనేవి చాలా బాగా చేసుకోవచ్చు. అంత స్ట్రెస్గా కూడా అనిపించదు. మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ మనం నిద్రపోయినా ఒక 2 నుంచి 3 దాకా పనులు స్టార్ట్ చేసుకున్న మధ్యలో ఇలాంటి ఏమైనా ఇంట్లో పనులు ఉంటే చేసుకోవచ్చు. తర్వాత 4 నుంచి ఎలాగైతే మన డైలీ రొటీన్స్ అనేవి ఉంటాయి కదా, గుమ్మాలు తుడుచుకోవడం అని, కళ్ళాపు వేసుకోవడం అని, అవన్నీ ఇవన్నీ ఏమిటి ఉంటాయి కదా, ఆ పనులు అయితే చేసుకోవచ్చు. ఒక 3 నుంచి 4 కానీ 2 నుంచి 3 కానీ ఇటువంటి అన్ని పనులు అయితే మనం అయితే ఖాళీ టైంలో ఉంటాం కాబట్టి అలాంటివన్నీ చేసుకుంటే మనకి పని ఈజీగా అయిపోతుంది. ఈ ఎండగా అట్టే పని కూడా చేయలేకపోతున్నామండి. పని చేస్తున్నా నేనైతే ఒక 10 నిమిషాలు పని చేయడం, ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కిందకి వెళ్తాం, ఒక 10 నిమిషాలు పని చేయడం, ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కిందకి వెళ్ళడం కిందే ఉంటుంది. ఫ్యాన్ కిందే కూర్చోవాలనిపిస్తుంది. ఫ్యాన్ కింద కూర్చుంటే మన పనులు అయితే చేసుకోవడం తప్పదు కదా. ఎంత ఎండ అయినా, ఎంత వర్షం వచ్చినా, ఎంత చలిగా ఉన్నా మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి, ఎవరో చేసి పెట్టరు కదా. ఎంత నీరసంగా ఉన్నా సరే మన పనులు మన గురించి అలా చూస్తానంటే, గిన్నెలు అలా పెట్టుకుని ఉంటే సింక్లో గిన్నెలు నన్ను తోము అని కేకేస్తాను ఉండే. ఆ గిన్నెలు గుమ్మాలు తొడగపోతే ఆ చీపిరి ఈ గుమ్మాలు అవన్నీ కూడా నన్ను తుడు అని ఆ చీపిరి ఆ గుమ్మాలు అయ్యి మనల్ని చూస్తూనే ఉంటాయి. అందుకని అయితే ఇంక నీరసంగా ఉన్నా నీరసం లేకపోయినా సరే మన పనులనేవి మనకు తప్పదు, చేసుకుంటూనే పోవాలి. ఎండాకాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి. చేవండి డబ్బాలు అయితే ఉన్నాయి నా దగ్గర. చేవండి డబ్బాలు అయితేనే వేస్తాను. స్టీల్ డబ్బాలు ఉన్నాయి కానీ స్టీల్ డబ్బాలు అయితే వాడట్లేదు నేను. స్టీల్ ఉన్నాయి దాసాను. స్టీల్ అంటే సేవండి ఉన్నాయి కదా, సేవండి వాటిలో ఎందుకు వాడకూడదని ఇప్పుడు అంటున్నారు. నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఈ డబ్బాలు మారిస్తే అందులో కనీసం ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తానంటారు అంతే.
ఆ డబ్బాలు అయితే మార్చలేక మనసు ఒప్పుతులేదు నాకైతేనే. కానీ స్టీల్ అయితే పక్కన పెట్టి నేను సేవండి అయితేనే వాడుతున్నాను ఎక్కువగా. అంటే తీస్తాను అవి మా అమ్మ డబ్బాలో మా అమ్మ జ్ఞాపకంగా ఉంటాయి కదా నా దగ్గర, అమ్మేస్తే ఏమొస్తాయని వాటిని అయితేనే వాడుతున్నాను నేనైతే. స్టీల్ డబ్బాలు కూడా ఉన్నాయండి, కానీ ఆ స్టీల్ డబ్బాలు అయితే తీయలేకపోతున్నాను నేను. వరిపిండి తీసుకోవడానికి కూడా డబ్బాలు అయితే తీసాను, కానీ అవి ఏం వాడట్లేదు. ఎన్ని డబ్బాలు ఉంటే అన్ని డబ్బాలు మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది. సింపుల్గా చేసుకుందామంటే అవట్లేదు. ప్రతి డబ్బాలోనే ఉంటేనే కదా అది ఏ డబ్బాలో ఉందో తెలియాలి. నేనైతే డబ్బాల్లో ఏదైనా ఎక్కువ సామానం పెడితే ఏం చేస్తానంటే ఆ డబ్బాల్లో సామానం ఏమున్నాయో తెలియకుండా చూసుకోకుండా మళ్ళీ కొడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సామాన్ తెచ్చుకుంటాను. అందుకని నేను డబ్బాలు ఎక్కువైనా సరే ఏ డబ్బాల్లో ఆ డబ్బాల్లో పోసుకుంటాను. ఏ డబ్బాల్లో ఆ డబ్బాల్లో పోసుకుంటే అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. కెమెరా అయితే ఆపుకోలేదు నేను. సారీ అండి, ఏమనుకోకండి. వీడియో అయితే లెంత్ ఎక్కువగానే అయిపోయింది. నేను ఎడిటింగ్లో చూసుకోలేదు, ఈ క్లిప్పు వచ్చేసింది. ఏమనుకోకండి. వీడియో చూసి స్కిప్ అయితే చెందుకోకండి. పూర్తి ఫస్ట్ నుంచి చివరి దాకా అయితే చూసి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. వీడియో ఎడిటింగ్ కూడా నాకు ఇంకా సరిగ్గా రాలేదు, నేను నేర్చుకుంటూ ఉన్నాను. అందుకని క్లారిటీగా తీయలేకపోతున్నాను వీడియోస్లో ఎడిటింగ్ అయితేనే. ఊరిపిండి కూడా ఒక డబ్బాలాగా అయితే ఎత్తేసుకుంటున్నాను. ఆ తర్వాత మా వాడైతే ప్యాన్ కేక్స్ పెట్టమన్నాడు. చిన్నవి వద్దండి, పెద్దవి కూడా వేసాను. ఆ పెద్దవి కావాలంటే ఆ పెద్దవి అయినా సరే మా వాడైతే ఆవకాయ పచ్చడి వేసుకుని తింటున్నాడు. అందులో తీగా ఉంటాయి కదా, ఎందుకురా అందులో ఆవకాయ పచ్చడి వేస్తున్నావు అంటే ఆవకాయ పచ్చడి వేస్తుంటే సూపర్ ఉంటుందని చెప్తున్నాడు. ఎలా ఉన్నాయని అడుగుతున్నాను. సూపర్ ఉందంటాడు. మా వాడు ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే ఏదైనా సరే సూపర్గానే ఉందంటాడు. కానీ ఫస్ట్ టైం అది నేను ఆ బనానా ప్యాన్ కేక్స్ అనేది తయారు చేయడం చాలా అయితే టేస్టీగా అనిపించినాయి. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత మేడ మీదకి వెళ్ళి మేడ మీద అయితే బట్టలు తెచ్చేసాను. మేడ మీద బట్టలు అయితే కూడా మడత పెట్టేసుకుంటున్నాను. బట్టలు కూడా మడత పెట్టేసుకుంటేనే మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది. ఇంటి నిండా గుడ్ల కింద ఉంటే కూర్చోవడానికి కూడా చిరాకు అనిపిస్తుంది. ఇంటి నిండా పని ఎంత పని ఉన్నా మనం పని చేసేసుకుంటే రిలాక్స్గా టీవీ చూస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ పెట్టుకుని మనం టీవీ చూసినా ఇంకేం పని చేద్దామన్నా దాని మీదకైతే పని మీదకైతే ద్రాశాలలో ఇల్లు అనేది నీట్గా ఉంటే మనం ఏ పని చేయడానికన్నా చాలా ఎనర్జీగా పని అనేది చేస్తాను. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు నీట్గా ఉంటే పని అనేది చేయాలనిపిస్తే, ఇల్లు నీట్గా లేకపోతే ఇంట్లో మనుషులు కూడా నీరసంగా అనిపిస్తారు. ఇల్లు నీట్గా ఉంటే ఇంట్లో ఉన్న మనుషులు కూడా చాలా ఎనర్జీగా అనిపిస్తారు. నాకైతే నేనైతే ఫీలింగ్స్ అయితే చాలా నాకు ఎందుకు అలాగే అనిపిస్తుంది. ఇల్లు కానీ శుభ్రంగా లేకపోతే మనుషులు నీరసంగా ఉంటారు, అంటే ఎనర్జీగా ఉండాలనిపిస్తుంది. బీరువాలో కబోర్డ్లో సర్దేసుకుంటే నీట్గా ఉంటుంది.